శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? ధనుర్రాశి వారికి ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుందండి. ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, ఆదాయ వనరులు పెరగడము, అంతేకాకుండా మీ బంధువులంటే మీరు ఇష్టపడ్డము, బంధువుల్లోనే మీ పేరు ప్రఖ్యాతులు ఉండడము చాలా గ్రేట్. ఎక్కువ మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. ముఖవర్చస్సుని పెంచాడు. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా షార్ట్ జర్నీ చేయడానికి అవకాశం ఉంది. అకుంఠితమైన దీక్షతో పట్టుదలతో పని చేస్తూ ఉంటారు మీరు. సెకండ్ భావాధిపతి 4th భావం ఉండడం వలన కూడా విదేశాల్లో వెళ్ళడము, విదేశాల్లో మీకు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ చదువులో ఆటంకాలు, రైతు సోదరులకి పంటల నష్టాలు, అంతేకాకుండా కొంతమంది తల్లి గారికి ఇబ్బంది, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. చతుర్థ భావంలో శని మంచివాడు కాదు. కష్టపడ్డం ఎక్కువ, సుఖపడ్డం తక్కువ. ఎంత కష్టపడ్డా దానికి గుర్తింపు గౌరవము అని ఉండదు, అది తక్కువగా ఉంటుంది. మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ సంతానానికి కూడా, లేకపోతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీకు దెబ్బలు తగ్గుతాయండి. దెబ్బలు తగలడము, మీ సంతానానికి కూడా దెబ్బలు తగలడము, అదే యాక్సిడెంట్ జరగడము, లేకపోతే కుట్లు పడ్డము, బ్లడ్ కనపడ్డము, లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి మీకు మీ సంతానానికి ఉంది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సప్తమ స్థానంలో బుధుడు వ్యాపార రంగంలో బాగా రాణించేది చేస్తూ ఉంటాడు. భార్య భర్తలు దాంపత్య జీవితం బాగుండేది చేస్తూ ఉంటాడు. అష్టమంలో రవి గురులు తప్పు. అంటే అష్టమంలో రవి తప్పండి. ఎందుకంటే మీకు 9th house లార్డ్ అష్టమంలోకి వెళ్ళిపోకూడదు కదా. గురుడితో ఉన్నాడు కాబట్టి అయినా మంచి జరుగుతుందేమో తప్ప నాన్నగారికి ఇబ్బందికరమైన వాతావరణం, నాన్నగారికి బాగుండదు. అలాగే అష్టమ స్థానం రవి గురుల వలన కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది చెప్పచ్చు. ఫైనల్ అల్టిమేట్గా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీకు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొద్దిగా కుజుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి సినిమా రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది పడతారు అని, లాసులు వస్తాయని చెప్పచ్చు. వ్యాపారంలోనూ ఇబ్బందికరంగా ఉంది, ఉద్యోగంలోనూ ఒక పట్టాన్ని మీకు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ రావు. ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే దేవుడి రీత్యా అంటే దేవతారాధన అంటాం, దైవ దర్శనాలు అంటాం, మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట, అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను. నిజంగా జరుగుతూనే ఉంటాయనుకుంటే అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను 1/2 hour వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా,
నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను. మనం ఏడు పడమర తూర్ప అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు వాళ్ళ అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అనేది కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాసుల వారికి ఇదంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దైవారాధన, దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి, అలాగే శివుడిని అభిషేకించాలి, విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరికి రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడికి ఆరాధన చేయాలి, శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలా వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మందికి పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.